జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్టీ నాయకులతో వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలకు పవన్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, యువత భారీగా రానుంటారు. అయితే ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిర్మించిన సేన జనసేన అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు జనసేన నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడానికి అయితే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తీసుకుందాం. సార్ చెప్పండి, మీరు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు కాకినాడలో ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నారు. అయితే దానికి ఏర్పాటు ఏ రకంగా చేశారు? మొత్తం మామూలుగా ఒక మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసామండి. మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేసాం. అండ్ సార్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్లస్ సార్ సెక్యూరిటీ కూడా ఆల్రెడీ రావటం జరిగింది. అదేవిధంగా బ్యారిగేట్స్ కానివ్వండి, లోపలికి రానివ్వకుండా అంటే దూకటానికి లేని విధంగా ఏర్పాట్లన్నీ చేసాము. ఇక్కడ చిన్న ఇంటర్నల్ రివ్యూ మీటింగ్స్ అండి, పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ రివ్యూ మీటింగ్స్. సో దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ చేసామండి. సార్, మనం ప్రధానంగా చూసుకుంటాం, వారాహి యాత్ర చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే యువత లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గతంలో చూసాం వారాహి యాత్రలో కూడా ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఎన్నో అడ్డంకులు వేశారు, అంటే పర్మిషన్స్ లేవేమో. అయితే రేపు వచ్చే కార్యక్రమం సంబంధించి ఇంటర్నల్ మీటింగ్ అయినప్పటికీ మేము యువతకి బందోబస్తు చేయాలని చెప్పి పోలీసులు పక్కదో పట్టించే పరిస్థితి పడుతుంది. అంటే అటువంటి వాటికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారా? లేదండి, మామూలుగా ఇంటర్నల్ మీటింగ్ సంబంధించి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, మా అధినేత ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పి అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ టోటలీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఆల్రెడీ వచ్చి డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వచ్చి చూసుకున్నారు. సివిల్ పోలీస్ అండ్ ట్రాఫిక్ కూడా వచ్చి చూసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా రివ్యూ చేసుకుని వెళ్ళారండి ఆల్రెడీ. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించి సమీక్షించి రోజుకి బలోపేతం దిశగా ముందుకెళ్తుంది. అయితే రేపటి చూసుకుంటే 3 రోజులు పార్టీ నేతలు సమీక్షిస్తున్నారు. అయితే ఓ పక్క టీడీపీ అలాగే జనసేన సంబంధించి నేతలు అంటే సీట్ల కోసం ఒక పక్క అయితే, మరో పక్క బొజ్జగంపులు ఒక పక్క అవుతుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీట్లకు సంబంధించి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేనకు సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. దాని ఏ రకంగా చూడొచ్చుంటారు? నాకు చెప్పిందల్లా ఏంటంటే ఇక్కడ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్, దానికి కావాల్సిన ఏర్పాట్ల వరకు చెప్పారు. అండ్ నేను అది సక్రమంగా చేశాను. పార్టీ ఇంటర్నల్ రివ్యూ మీటింగ్స్ అనేది ఏంటి అంటే అది సార్ వచ్చి సార్ మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత కూడా సార్ ప్రెస్కి ఏమైనా చెప్పాలనుకుంటే కూడా ఆ రోజు చెప్తారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ అంటే ఈరోజు సాయంత్రం చేరుకుంటారు. అలాగే వచ్చే 3 రోజులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశాము. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, అంటే వచ్చే యువతలు మార్కెట్లు దోక్కుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పి ఒక పక్క పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ చెప్పి పరిశ్రమ. ఇదే కొంత తాజా పరిస్థితి.